సినిమా పాటలతో పాటు ఫోక్ సాంగ్స్ కూడా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటున్నాయి. నిజం చెప్పాలంటే సినిమా సాంగ్స్కు మించి ఫోక్ సాంగ్స్ పాపులర్ అవుతున్నాయి. ఇప్పటికే కొన్ని సాంగ్స్ కోట్ల కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు విదేశాల్లోనూ ఈ సాంగ్స్ దుమ్మురేపుతున్నాయి. సోషల్ మీడియాలో షేక్ చేస్తున్న సాంగ్స్ ఎన్నో ఉన్నాయి. అలాగే ఫోక్ సాంగ్స్ ద్వారా చాలా మంది పాపులర్ అయ్యారు. సింగర్స్తో పాటు డాన్సర్ కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. వారిలో నాగదుర్గ ఒకరు. ఈ అమ్మడి సాంగ్స్ యూట్యూబ్లో మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాయి. డాన్స్తోనే కాదు చూడచక్కని రూపంతో ఆకట్టుకుంటుంది నాగదుర్గ. ప్రస్తుతం ఫోక్ సాంగ్స్తో పాటు పలు ఇంటర్వ్యూల్లోనూ పాల్గొంటుంది ఈ అమ్మాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో నాగదుర్గ ఆసక్తికర కామెంట్స్ చేసింది. పాటల ఎంపిక విషయంలో తాను చాలా ప్రత్యేకంగా ఉంటానని తెలిపింది. ఒక పాట చేయమని వచ్చినప్పుడు ముందుగా దాని సాహిత్యాన్ని, అర్థాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటానని, సాహిత్యం బాగుండి తప్పుగా ఉండకూడదని నేను అనుకుంటా అని తెలిపింది నాగదుర్గ. తనకు అసౌకర్యంగా అనిపించే పదాలు, డబుల్ మీనింగ్ వచ్చే వాక్యాలు ఉంటే వాటిని మార్చమని అడుగుతానని, లేదంటే అలాంటి పాటలను పూర్తిగా తిరస్కరిస్తానని స్పష్టం చెప్పుకొచ్చింది. కొన్నిసార్లు తానునో పాటలు చాలా పెద్ద హిట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయని, అయినా కూడా తాను ఎటువంటి బాధ లేకుండా సంతోషిస్తానని తెలిపింది. అలాగే రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుతూ తన కెరీర్ ఆరంభంతో పోలిస్తే ఇప్పుడు తన ఆదాయం పెరిగిందని తెలిపింది. నాగదుర్గ అనగానే ఒక ప్రత్యేకమైన కాస్ట్యూమ్, జ్యువెలరీ, మేకప్ అవసరమవుతాయని, అందువల్ల రెమ్యూనరేషన్ కూడా దానికి తగ్గట్టుగా ఉంటుందని చెప్పుకొచ్చింది. అయితే పాట తనకు చాలా నచ్చితే కొత్త ఛానెల్స్ విషయంలో రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటానని తెలిపింది. పాటపై తనకున్న మక్కువ దీనికి కారణమని ఆమె పేర్కొంది. పాటల విజయానికి తాను కేవలం ఒక యాడ్ ఆన్ మాత్రమేనని, పాటలోని సాహిత్యం, సంగీతమే అసలైన హీరో అని తెలిపింది. కొరియోగ్రాఫర్, ప్రొడక్షన్ యూనిట్, సెట్ వంటివన్నీ పాట విజయానికి అదనపు కలుపుదలలే అని ఆమె నొక్కి చెప్పారు. తాను దాదాపు 300కు పైగా ఫోక్ పాటలకు డాన్స్ చేశానని, ఇది తన కెరీర్లో ఒక రికార్డు అని దుర్గ తెలిపింది. అలాగే తాను కెరీర్ ప్రారంభించినప్పుడు 5 మిలియన్ వ్యూస్ రావడమే గొప్పగా ఉండేదని, ఇప్పుడు 50 మిలియన్ వ్యూస్ కూడా చాలా సులువు అయిపోయాయని తెలిపింది. తాను చేసిన శుక్రవారం మహాలక్ష్మి అనే పాట తనకు చాలా ఇష్టమైనదని, అది ఇంకా ఎక్కువ మందికి చేరితే బాగుండునని ఆశాభావం వ్యక్తం చేసింది నాగదుర్గ.